రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెబుతూ మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలమే నిర్ణయిస్తుంది అని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెబుతూ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్న ఆయన జగన్కు దూరంగా వైసీపీకి గుడ్ బై చెప్పడానికి గల కారణం ఈసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన తెలియపరిచారు. వైసీపీ పార్టీకి నేను ఎంత సేవ్ చేశానో నాకు తెలుసు. నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. నేను వైఎస్ షర్మిల వెంట నడుస్తా. నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాను. నేను షర్మిలను కలిశాను. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు నా నిర్ణయం కూడా అదే ఉంటుంది. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలి. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలి. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం 120 కోట్లను మాత్రమే కేటాయించారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 4 ఏళ్లలో నేను చేసి చూపించాను. ఇక్కడ 2 రకాల ధోరణి కనబడుతుంది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో. ఒకటేంటంటే 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని గతంలో చెప్పి కేవలం 120 కోట్లను మాత్రమే కేటాయించారు అని చెప్తున్నా ఆయన. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి మాత్రం నేను 4 ఏళ్లలో చేశానంటున్నాను. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేయాలి. ఎస్, వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలి అంటున్నాడు ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఏంటి, సిద్ధాంతాలు లేవని అర్థం? ఎస్, ఆబ్వియస్లీ అదే కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సిద్ధాంతాలు ఉండాలి, కానీ సిద్ధాంతాలు ఉండాలి అంటే అంత లేవనే కదా అనడం. కానీ చాలా తెలివిగా, చాలా ఇండైరెక్ట్గా తన కామెంట్స్ ఉండడం ఇప్పుడు బిగ్ బాంబ్ అన్నట్టే ఇది తెలుస్తుంది. ఎందుకంటే జగన్కు ఒకప్పుడు రైట్ హ్యాండ్ మాదిరిగా ప్రస్తుతం మొన్నటి వరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని జగన్ కూడా అంతే బిలీవ్ చేసేవారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు ఇద్దరికి ఏం జరిగిందో తెలియదు, కానీ సీటు తనకు కేటాయించకుండా గంజి చిరంజీవికి మంగళగిరి నుంచి అవకాశం ఇవ్వడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనుక తిరిగినట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. కాకపోతే తాను సీటు కోసం కాదు ఇంకోటి అంటున్నాడు, కానీ అక్కడ క్లియర్గా తనను పక్కన పెట్టడం తట్టుకోలేకే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో జరిగిందంటే ఎవరి హయాంలో జరిగింది? వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మద్దతుగా, నీకు పార్టీ అంతా అండగా ఉంది కాబట్టే కదా అభివృద్ధి జరిగింది. మంగళగిరికి అభివృద్ధి నిధులు విడుదల కాలేదు. కాంట్రాక్టర్లు నాపై ఒత్తిడి తెచ్చినా నేను సీఎంఓకి పదే వెళ్ళి అడిగాను. స్వయంగా నేనే 8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నా సొంత డబ్బుతో ఎంటీఎంసీ దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశాను. లోకేష్ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా? నేను ఎవరిని నిందించడం లేదు. నాకు ధనుంజయ రెడ్డి గారు చాలాసార్లు మెసేజ్లు పెట్టారు నిధులు మంజూరు చేస్తానని. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారిక? రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. నేను స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా ఇచ్చాను. మంగళగిరి ప్రజలకు నేను దూరంగా ఉండను. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఏ పార్టీలో చేరినా ఆ రోజు నా నిర్ణయం చెప్తా. ఉంటే వైసీపీలో ఉంటాను అని చెప్పా. ఇప్పుడు వైసీపీ వీడా. నేను చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చాలామంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను వైసీపీ కుటుంబంతో ఉంటానని చెప్పా. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా కేసును వెనక్కి తీసుకోను. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న, షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిన నా పోరాటం ఆగదు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్ప? తప్పు ఎవరు చేసినా తప్పే. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు వెనకడుగు వేయను. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు తేలుస్తాయి. నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదు. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని నేను పార్టీని వీడలేదు. నాకు చిరంజీవికి జగన్ గారికి మధ్య ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. నేను టికెట్ లేదని పార్టీని వీడలేదు. ఏంది ఇదంతా? ఓ వైపున టికెట్ లేదు, వీడలేదు అంటుండు, కానీ క్లియర్ కట్గా అసంతృప్తి ఇక్కడ కనబడుతుంది. అంటే ఒక్కొక్కరి అసంతృప్తి ఒక్కొక్క రకంగా వెళ్ళు బయటకు వస్తాయి. అందులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వే ఆఫ్లో ఇలా బయటకు వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి ఏవి కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ఇమేజ్ని అయితే డ్యామేజ్ అయితే చేయలేవు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈయననే 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటేంటంటే 50 ఏళ్లలో చేయని పరిపాలన నేను మంగళగిరిలో చేసి చూపించాను, అభివృద్ధి అంటున్నాడు. అల్టిమేట్గా ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని నువ్వు చేసినప్పుడు నీకెందుకు ఓట్లు వేయరు? అక్కడ కొన్ని సమీకరణలు మారాయి కాబట్టి ఖచ్చితంగా గత 10 సంవత్సరాలుగా నువ్వే గెలుస్తూ వస్తున్నావు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓటు బ్యాంకు నీకు చీలు పడే ఆస్కారం ఉంది. గతంలో లోకేష్ మీద గెలిచిన ఓటు ఎంత? 5337 ఓట్లతోనే గెలిచావు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏమైనా టఫ్ అయితే
ఎందుకంటే ఆ టఫ్ కూడా ఎందుకు, గతంలో టీడీపీకి సంబంధించిన లోకేష్ ఓడిపోయాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని జగన్ మేనేజ్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. అందుకే ఇక్కడ తప్పు ఎవరిది కాదు, క్లియర్ కట్గా కనబడుతుంది. ఏంటంటే ఈసారి కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నుంచే పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి జగన్ తనకు నచ్చినా నచ్చకపోయినా పార్టీ ముఖ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.